తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజీకి బెజవాడ ఎంత ఫేమస్సో ఆంధ్ర వంటకాలకు అంతే క్రేజ్. ఇప్పుడు ఈ ఫుడ్ కల్చర్లోకి మరో అడ్రస్ వచ్చి చేరింది. అదే గురునానక్ కాలనీ. సంప్రదాయ వంటలకు డిఫరెంట్ ఫ్లేవర్స్ను జోడిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. సాయంత్రం 5 అయిందంటే చాలు రోడ్లన్నీ ఫుడ్ లవర్స్తో కిక్కిరిసిపోతాయి. గుమగుమలాడే బిర్యానీ సువాసనలు, హాట్ టిఫిన్స్తో నోరూరుస్తాయి. అందుకే ఈ స్పాట్ విజయవాడలో మోస్ట్ హ్యాపెనింగ్ ట్రెండీ ఫుడ్ హబ్గా మారిపోయింది. ఏంటి బ్రో, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని విజయవాడ యువతను అడిగితే ఇంకేముంది, గురునానక్ కాలనీకి పోదాం పదా అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఫుడ్ అడ్డాగా మారింది. చిన్న బండి నుంచి లగ్జరీ హోటళ్ల వరకు, టీ కొట్టు నుంచి కేఫ్ వరకు అన్నీ ఒకే దగ్గర కొలువు తీరాయి. భోజన ప్రియులను ఆకర్షించేందుకు వినూత్న పేర్లతో స్వాగతం పలుకుతున్నాయి. కిలోమీటర్ పరిధిలోనే 30 నుంచి 40 వరకు రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లున్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్తో వీధులన్నీ గుమగుమలాడుతూ ఫుడ్ లవర్స్ను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ఒక్కో రెస్టారెంట్ ఒక్కో ప్రత్యేకమైన మెనూతో కస్టమర్లను ఫిదా చేస్తోంది. వైవిధ్యమైన వంటకాలను వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ తెలుగు రుచులైన ఇడ్లీ, దోశల నుంచి జంజీ ఇష్టపడే బర్గర్లు, పిజ్జాలు, మోమోస్, మాక్టైల్స్ ఇక్కడ దొరుకుతాయి. వెజ్ టు నాన్ వెజ్, మండీ నుంచి చాట్ వరకు, కాఫీ నుంచి కాంటినెంటల్ ఫుడ్ వరకు రుచుల సమాహారంగా మారిపోయింది. ప్రత్యేకంగా ఇక్కడ దొరికే కుండ బిర్యానీ, దిల్కుష్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్టర్స్కు ఫుల్ క్రేజ్. భీమవరం రొయ్యల వేపుడు, తందూరి కబాబ్స్, రాగి సంకటి, కొబ్బరి అన్నం తింటే ఆహా అనాల్సిందే. మా దగ్గర విందు భోజనం అంటే ఫస్ట్ థాలీ అండి, వెజ్ థాలీ. ఆంధ్ర విందు భోజనం, సౌత్ ఇండియన్ థాలీ వస్తుందండి. 18 వెరైటీస్ ఉంటాయి. ముద్దపప్పు, ఆవకాయి, కొబ్బరన్నం, పులిహేర, ఇలా మొత్తం 18 రకాల వెరైటీస్ ఉంటాయండి. ఇంకోటి మెయిన్ నాన్ వెజ్ బిర్యానీస్లో వచ్చేకి చికెన్ ర్యాంబో బిర్యానీ అండి. చాలా ఇదిగా ఉంటుంది, స్టూడెంట్స్ లైక్ చేస్తారు. మటన్ షాయి గోస్ట్ అండి మా దగ్గర చాలా ఫేమస్ అండి, మటన్ షాయి గోస్ట్. స్టార్టర్స్ వచ్చేవాళ్ళకి హునాన్ చికెను, రెడ్ అండ్ హాట్ చికెను, గ్రీన్ పేపర్ చికెను, ఇలాగ హాలిడేట్స్, లూజ్ ఫిష్, బటర్గాల్ ఫ్రాన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. బాగా బిజీగానే ఉంటుందండి. వెయిటింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. రోజుకి వచ్చేసరికి మనకి మీల్స్ వచ్చి 300 అవుతుందండి. బిర్యానీ వచ్చి ఒక 30 కేజీస్ 35 కేజీస్ దాకా అమ్ముతాం. రోజుకి వచ్చి స్విగ్గీ వచ్చి ఒక 100 నుంచి పైన వస్తాయి మేడం ఆర్డర్లు. జొమాటో కూడా ఒక 100 పైన వస్తాయి మేడం. ప్లెయిన్ దోశ, ఇట్లా దోశలో చాలా స్పెషల్స్ ఉంటాయి. మెయిన్గా మేము కారప్పొడి దోశ బాగుంటుంది మా దగ్గర. పునుగులు, ఇవన్నీ కూడా టిఫిన్స్ అవైలబుల్ ఉంటుంది. మాకేంటంటే ఒక థీమ్గా తీసుకొద్దాం. కస్టమర్కి ఎలా సాటిస్ఫాక్షన్ అంటే ఈ ఫుడ్ ఇస్తే ఏది బాగుంటుంది, మన దగ్గర ఏదైతే బెస్ట్ ఐటమ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది మన కస్టమర్కి, అంటే విజయవాడలో దొరకని ఐటమ్స్ కూడా మనం తీసుకురావాలి. ఆ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఐటమ్స్, అంటే మన లైక్ ఇప్పుడు ఉప్పు మిరపకాయ మీరు చూసారు, అది అలా కొన్ని ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. టెడ్డీ బేర్లు అని కొంచెం ఆ ఐటమ్స్ బట్టి వేరే ఐటమ్స్ ఉంటాయండి. సూపర్ ఆంబియన్స్తో సిట్టింగ్ స్పాట్స్ యువతకు తెగ నచ్చేస్తున్నాయి. వీకెండ్ వస్తే ఈ ప్రాంతమంతా జాతరను తలపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ స్పాట్స్గా మారాయి. నచ్చినవి తింటూ కబుర్లు చెబుతూ మైమర్చిపోతున్నారు. తిన్న తర్వాత నోరు తీపి చేసుకోవడానికి డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ కూల్గా సర్వ్ చేస్తున్నారు. రుచితో పాటు ధర కూడా అందరికీ అందుబాటులో ఉండడం మరో ప్లస్ పాయింట్. అంబిషియస్ చేస్తే ఫస్ట్ చాలా బాగుంది. కొబ్బరి కారం చికెన్ ఒకటి తిన్నాము అండ్ ప్రాన్ కూడా తిన్నాము, చాలా బాగుంది. నాకు ఫస్ట్ అంబియన్స్ చాలా నచ్చింది. చెప్పాలంటే హోమ్లీ ఫీలింగ్ ఉంది అండ్ నేమ్ కూడా బాగుంది. లైక్ ఉఫ్ మిరపకాయ అంట, నేమ్ చాలా బాగుంది. ఫుడ్ కూడా కొంచెం స్పైసీగా ఉంది. ఐ లవ్ ఇట్. కొలీగ్స్ కూడా చాలా మంది విజయవాడలో ఎక్కడ సర్చ్ చేసినా, గూగుల్ చేసినా గురునానక్ కాలనీ ఏరియాలోనే ఎక్కువ బాగుంటాయి అని అంటూ ఉంటారు. ఈవెన్ టిఫిన్స్ వైజ్ కానీ వెరైటీ ఫుడ్స్ కానీ ఇక్కడ బాగుంటాయి అంటారు. బట్ లక్కీగా మేము ఉండే ఏరియా ఇదే కాబట్టి మేము ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లో టేస్ట్ చేసాం ఇక్కడ. నేను ఇప్పుడు ఫిష్ తింటున్నా, చాలా బాగుంది. ఇంకా నా బెటర్ నాన్ రోటీ ఇష్టం. ఫుడ్ వైజ్ విజయవాడలో ద ఫేమస్ ప్లేస్ అంటే గురునానక్ కాలనీ లాగా చెప్పొచ్చు. అలా అయిపోయింది, ల్యాండ్ మార్క్ కూడా అలా అయిపోయింది. ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ పానీపూరి టు రెస్టారెంట్, వెజ్, నాన్ వెజ్, చైనీస్, ఆల్ టుగెదర్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకే ప్రాంతంలో ఎన్నో రుచులు, మరెన్నో కాన్సెప్ట్స్తో విజయవాడ ఫుడ్ మ్యాప్లో గురునానక్ కాలనీ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం? ఈ వీకెండ్ నచ్చిన వారితో వెళ్లి పసందైన విందును కడుపు నిండా ఆరగించేయండి. భోజన ప్రియులను ఆకర్షించేందుకు గుమగుమలాడే రుచులతో పాటు వినూత్న పేర్లతో స్వాగతం పలుకుతున్నాయి ఇక్కడ రెస్టారెంట్లు. ఆంధ్ర ఘాటు నుంచి అరబిక్ రుచుల వరకు ఇక్కడ దొరుకుతున్నాయని భోజన ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సోమేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.